హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం న్యూ సిలబస్లో సెవెంత్ యూనిట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సెవెంత్ యూనిట్ లెసన్ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఈ బిఆర్ అంబేద్కర్ గురించి మనందరికీ తెలుసు. ఈజ్ వెల్ నోన్ పర్సన్, నిమ్న కులాల నాయకుడు, రాజ్యాంగ శిల్పి, అదేవిధంగా సామాజిక సంస్కర్త, మహామేధావి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు. ఇలా ఈయన చాలా గొప్ప వ్యక్తి. సో ఈయన గురించి మనం తెలుసుకోవాలి. సో ఈ లెసన్లో ఈయన గురించి తెలుసుకుందాం. అంబేద్కర్ గారి గురించి మనం డెప్త్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం లెసన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ద్వారా మా యొక్క వీడియోలు భవిష్యత్తులో మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోగలుగుతారు, వాచ్ చేయగలుగుతారు. సో అలాగే ఈ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోలు చూసి నాలెడ్జ్ నేర్చుకుంటారు. సో కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. సో క్లారిటీగా పిక్చర్ కనిపించట్లేదని చెప్తున్నారు. వారందరూ మనం యూట్యూబ్లో ఓపెన్ చేసేటప్పుడు, వీడియో చూసేటప్పుడు పైన 3 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ని ఓపెన్ చేసి హై క్వాలిటీ ఆప్షన్లో 480 కానీ 720 కానీ ఏదైతే ఉందో దానికంటే బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా స్క్రీన్ మొత్తము ఫుల్ క్లారిటీగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. చూడండి, ప్రీ రీడింగ్. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో. సో ఇక్కడ మనకు దేశ నాయకులు ఉన్నారు. మొదట మహాత్మా గాంధీ, జాతి పిత అంటారు ఈయనను. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషి. నెహ్రూ, చాచాజీ అని నెహ్రూ, మోతిలాల్ నెహ్రూ ఉన్నారు. అలాగే ఇక్కడ వివేకానంద, స్వామి వివేకానంద. సో ఈ నలుగురు మంచి గ్రేట్ పర్సన్స్. సో ఈ ముగ్గురు మాత్రం వివేకానంద, ఎక్సెప్ట్ వివేకానంద, దే ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్. బట్ వివేకానంద ఈజ్ ఏ సోషల్ రిఫార్మర్, సామాజిక సంస్కర్త, యువతకు మార్గదర్శి, యూత్ ఐకాన్. అలాగే హిందూ సాంప్రదాయాన్ని, హిందూ సమాజాన్ని అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి. సో వెల్ నోన్ పర్సన్. సో మనం నెక్స్ట్ గో టు ద లెసన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఫస్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ లెటర్ written by Swapna to her friend Kusuma about a project that she is working on. ఈ యొక్క లెటర్ని, ఇది ఒక లెటర్, ఈ యొక్క లెటర్ని స్వప్న ఆమె యొక్క ఫ్రెండ్ కుసుమకి తన ప్రాజెక్టు విషయం గురించి తెలుసుకొని తన ఫ్రెండ్కి లెటర్ రాస్తుంది. సో శ్రీకాకుళం నుంచి రాసింది. 19th డిసెంబర్ 2019 తేదీన ఈ లెటర్ రాదు. సో డియర్ కుసుమ, ఐ హోప్ ఎవ్రీథింగ్ డస్ వెల్ విత్ యూ. కుసుమ, ఐ హోప్, నేను నమ్ముతున్నాను, ఎవ్రీథింగ్ గోస్ వెల్ విత్ యూ, అంతా బాగానే ఉందంటున్నాం. ఐఎమ్ నాట్ రాదర్ బిజీ విత్ ఏ ప్రాజెక్ట్ ఆఫ్ ఇన్ మై స్కూల్. ఐఎమ్ నౌ రాదర్ బిజీ. నేను ప్రాజెక్ట్ చేయడంలో చాలా ఇష్టంగా, ప్రాజెక్ట్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాను అని చెప్తుంది. ద టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్, ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే పిల్లర్స్ ఆఫ్ మోడ్రన్ ఇండియా. పిల్లర్స్ ఆఫ్ మోడ్రన్ ఇండియా, ఇండియా యొక్క మూలాలు, లేదా ఇండియా యొక్క ఏమంటాం, పిల్లర్స్ అంటే ముఖ్యమైన వ్యక్తులు అని. పిల్లర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా, నవనిర్మాణాన్ని, ఇండియా యొక్క ఆధునిక ఇండియాను తయారు చేసినటువంటి ముఖ్యమైన వ్యక్తులు అని. వీ హ్యావ్ టు కలెక్ట్ సమ్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద లీవ్స్ ఆఫ్ ద ఎమినెంట్ పర్సన్ హూ లైడ్ ద ఫౌండేషన్ ఫర్ మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియా, ఆధునిక ఇండియాను ఫౌండేషన్ చేయడానికి ఎవరైతే ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు, ఆ ప్రఖ్యాతిగాంచినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఎమినెంట్ మీన్స్ గ్రేట్ పర్సన్, ఎవరైతే గ్రేట్ పర్సన్స్ ఉన్నారో, ఎమినెంట్ పర్సన్స్ ఉన్నారో
ఆ పర్సన్స్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఈ ఈ యొక్క పదంలో, ఈ యొక్క అభివృద్ధి పదంలో, ఈ యొక్క మోడర్న్ ఇండియాను తయారు చేసేటువంటి అభివృద్ధి పదంలో ఎంతోమంది మనకు ఈ యొక్క వాళ్ళ యొక్క మార్గంలో ఏమేమి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటి గురించి కూడా మనం ఈ మోడర్న్ ఇండియా గురించి తెలుసుకున్నాను. నౌ ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్. అలాంటి వాళ్ళలో, అలాంటి వ్యక్తులలో, అలాంటి పిల్లర్స్లో ఈరోజు నేను బిఆర్ అంబేద్కర్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి నేను తెలుసుకున్నాను. ఐ ఆమ్ రైటింగ్ దిస్ లెటర్ టు టెల్ యూ సర్టైన్ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు నేను అటువంటి ఈ లెటర్ ద్వారా అటువంటి గొప్ప వ్యక్తి, నా మనసుకు నచ్చినటువంటి వ్యక్తి, నా మనసుకు నచ్చినటువంటి ఇన్సిడెంట్స్, ఆయన జీవితంలో ఉన్నటువంటివన్నీ నేను నీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, వాటిని నీకు తెలియజేస్తానని చెప్పి చెప్తుంది. సో నెక్స్ట్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఆయన పేరు బిఆర్ అంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. బిఆర్ అంటారు, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, ఆల్సో నోన్ యాజ్ బాబాసాహెబ్. ఈయనను బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అంటారు, అంబేద్కర్ అంటారు. సో వాజ్ బోర్న్ ఇన్ టు ఏ మెహర్ ఫ్యామిలీ. మెహర్ ఫ్యామిలీ అంటే నిమ్న కులాలు. అక్కడ అది మధ్యప్రదేశ్లోని మొట్టమొదట మహారాష్ట్ర, ఆ తర్వాత మధ్యప్రదేశ్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరూ చాలా నిమ్న కులస్తులు. ఆ నిమ్న కుల ఫ్యామిలీలో ఆన్ 14th April 1891 అట్ మాహూ అనేటువంటి ఊరు అది మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లో ఈయన జన్మించారు. సో భీమ్రావ్ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ద pangas ఆఫ్ అన్టచబిలిటీ రైట్ ఫ్రమ్ హిజ్ చైల్డ్హుడ్. అతని చిన్నతనం నుంచి, ఫ్రమ్ హిజ్ చైల్డ్హుడ్, చిన్నతనం నుంచి అన్టచబిలిటీ, అంటరానితనం, ప్యాంగ్స్ అంటే బాధలు, అంటరానితనం వల్ల ఏర్పడినటువంటి బాధలన్నింటినీ ఇతను చాలా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ తోటి అతని చిన్నతనం నుంచి భీమ్రావ్ అనుభవించాడు అవన్నీ. సో అన్టచబిలిటీ మీన్స్ అంటరానితనం, అంటరానితనం అనేది ఆ కాలంలో చాలా ఎక్కువగా ఉండేది. నిమ్న కులాల వాళ్ళను అసలు కనీసం మంచినీళ్ళు కూడా తాగనిచ్చే వాళ్ళు కాదు. సో ఆ టైంలో ఈ యొక్క అంటరానితనాన్ని ఈయన చిన్నతనం నుంచే అనుభవించాడు. హిస్ ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ డిస్టాన్స్ విలేజ్ నేమ్డ్ కోర్గావ్ అనేటువంటి అక్కడి నుంచి కొంత ప్రయాణం చేయాలి. ఆ కోర్గావ్ అనేటువంటి ఊర్లో వాళ్ళ నాన్నగారు వర్క్ చేస్తూ ఉంటారు. వెన్ భీమ్రావ్ వాజ్ 9 years old, he alone with his brother and cousin went to Korgaon to spend the summer vacations. ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నతో పాటు వీళ్ళు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ భీమ్రావ్ 9 ఏళ్ల వయసులో అతనితో పాటు వాళ్ళ అన్న, అలాగే వాళ్ళ కజిన్ అంటే వాళ్ళ అక్క కొడుకు వీళ్ళందరూ కలిసి అక్కడికి సమ్మర్ వెకేషన్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. దే హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్ టు హిజ్ ఫాదర్ అబౌట్ దేర్ అరైవల్. మేము వస్తున్నాము. దేర్ అరైవల్ అంటే బయలుదేరారు, వస్తున్నాము అని. మేము బయలుదేరుతున్నామని చెప్పి వాళ్ళ నాన్నగారికి ఆల్రెడీ ఒక లెటర్ని ముందుగానే రాయడం జరుగుతుంది. కానీ హిజ్ ఫాదర్ హ్యాడ్ నాట్ రిసీవ్డ్ దట్ లెటర్ ఇన్ టైమ్. ఆ సమయంలో లెటర్లు వెళ్ళడం అనేది చాలా కష్టం. ఇప్పట్లాగా డెవలప్మెంట్, వాట్సాప్, ఈమెయిల్స్, స్పీడ్ పోస్ట్స్ ఇవన్నీ కాదు. అప్పుడు లెటర్ రాయాలి, కార్డు రాయాలి, ఆ కార్డుని తీసుకెళ్ళాలి, సరైనటువంటి వాహన రవాణా శాఖ లేదు. సో ఇదంతా చాలా ప్రాబ్లం ఉండేది, చాలా లైట్గా వెళ్ళేది. సో ఆ టైంలో ఆయనకు ఇన్ టైంలో ఆ లెటర్ అందకపోవడం వల్ల therefore he did not come to the రైల్వే స్టేషన్. అందువల్ల వీళ్ళు బయలుదేరిన తర్వాత కానీ వాళ్ళ ఫాదర్ కనీసం రైల్వే స్టేషన్ దగ్గర కూడా టు రిసీవ్ ద చిల్డ్రన్, పిల్లల్ని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కూడా రాలేదు. దే మేనేజ్డ్ టు రెంట్ ఏ బుల్లక్ కార్ట్ ఫర్ కోర్గావ్. వీళ్ళు ఏం చేశారంటే చిన్నగా రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఒక బుల్లక్ కార్ట్, ఒక బుల్లక్ కార్ట్ అంటే ఎద్దుల బండిని వీళ్ళే మేనేజ్ చేసుకున్నారు. ఏదో కొంచెం మాట్లాడుకొని అద్దెకో ఏదో చేసుకొని రెడీ చేసుకున్నారు.
ద ఇల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద కార్ట్మ్యాన్ ఫ్రైటెండ్ ఎట్ ద చిల్డ్రన్ ఆన్ ద వే. చూడండి, ఈ బుల్లక్ కార్ట్ను మాట్లాడుకొని బయలుదేరిన తర్వాత మార్గ మధ్యలో ఇన్ ద వే ఇల్ ట్రీట్మెంట్, ఈ వీళ్ళని చాలా చిన్న చూపుతోటి, క్రూయల్ బిహేవియర్ తోటి వీళ్ళందరినీ అబ్యూజ్ చేసేవాళ్ళు. ఈయనను, ఈ బుల్లక్ కార్ట్ నడిపేటువంటి వ్యక్తి ఈ పిల్లల్ని వీళ్ళు నిమ్న కులస్తులు అని చెప్పి చాలా చిన్న చూపుతోటి చూసేవాడు. బై మిడ్ నైట్ ద కార్ట్ రీచ్డ్ ఏ రెస్టింగ్ ప్లేస్. ఆ రాత్రికి ఒక రెస్టింగ్ ప్లేస్, ఒక ప్లేస్కి వీళ్ళు చేరుకున్నారు. అక్కడికి చేరిన తర్వాత వాళ్ళు రెస్ట్ కోసము అక్కడ దిగారు. భీమ్ వెంట్ టు ఏ మ్యాన్ దేర్ అండ్ సెడ్, సార్ వీఆర్ వెరీ థర్స్టీ, ప్లీజ్ గివ్ అస్ సమ్ వాటర్. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు, సార్ మేము చాలా దప్పి కలిగి ఉన్నాము, ప్లీజ్ గివ్ అస్ సమ్ వాటర్, మాకు కొన్ని వాటర్ ఇవ్వండి అన్నాడు. హూ హ్యాస్ కెప్ట్ వాటర్ ఫర్ యూ, ఎవరు పెట్టారు మీకోసం వాటరు? హూ హ్యాస్ కెప్ట్ వాటర్ ఫర్ యూ రిప్లైడ్ ద మ్యాన్ రూడ్లీ. రూడ్లీ అంటే రెక్లెస్గా, గౌరవం లేకుండా కనీసము రూడ్గా ప్రవహించాడు. బ్యాడ్ బిహేవియర్గా ప్రవహించి యాజ్ హీ కేమ్ టు నో దట్ దే వర్ మహార్స్. వాళ్ళు అప్పుడు అతను ఎందుకు ప్రవర్తించాడంటే అట్లా రూడ్లీగా, వాళ్ళు ఎవరైతే ఈ వాటర్ అడిగారో వీళ్ళు మహార్స్ అనేటువంటి తెలుసుకొని, నిమ్న కులస్తులని తెలుసుకొని ఆ రకంగా ప్రవర్తించాడు. ఆ రోజులో వాటర్ తాగాలన్నా కానీ కొలాయి తిప్పడానికి కూడా ప్యూన్ వచ్చి కొలాయి తిప్పితే మనం నీళ్ళు తాగాల్సినటువంటి పరిస్థితి అనేది బిఆర్ అంబేద్కర్ చవి చూశాడు. విత్ దట్ దే హ్యాడ్ టు స్లీప్ దట్ నైట్ వితౌట్ ఫుడ్ అండ్ వాటర్. ఆ రోజుకి చిన్నగా ఎట్లో తిట్ట చూసుకొని కనీసం భోజనం లేదు, వాటర్ లేదు, ఏమీ లేకుండా ఆ రోజు రాత్రి అక్కడ కంప్లీట్ చేసుకొని, దిస్ నైట్ మేర్, ఆ రోజు అక్కడ ఉన్నారు, రాత్రి అంతా అక్కడే పడుకున్నారు. దిస్ నైట్ మేర్ ఇన్సిడెంట్ మేడ్ అన్ ఇండెలిబుల్ ఇంప్రెషన్. చూడండి, ఆ నైట్ మేర్, ఆ రోజు ఏదైతే రాత్రి జరిగిందో, ఆ నైట్ మేర్ అంటే కళ అంటారు యాక్చువల్గా. ఈ రాత్రి జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ అతనికి ఇండెలిబుల్, చెరగనటువంటి ఇంప్రెషన్, అతని యొక్క మైండ్లో, అతని యొక్క బ్రెయిన్లో చెరగనటువంటి ఇంప్రెషన్ని, ముద్రను వేసుకుంది. ద టెండర్ మైండ్ ఆఫ్ భీమా, అతని యొక్క సున్నితపు, టెండర్ అంటే మృదువైన సున్నితపు మైండ్ అనమాట. చాలా మంచి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు, చాలా మృదు స్వభావి మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తికి యొక్క మైండ్లో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది ఒక ముద్రలా పడిపోయింది. సో నెక్స్ట్, దే రీచ్డ్ కోర్గావ్ ఎట్ 11 in the morning ద నెక్స్ట్ డే. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చివరికి వాళ్ళు ఏదో ఒక రకంగా కోర్గావ్కి చేరుకున్నారు. హిజ్ ఫాదర్ వాజ్ సర్ప్రైజ్డ్ టు చూసి ఆశ్చర్యపోయారు, సర్ప్రైజ్ అయ్యారు. లేటర్ ఇట్ వాజ్ నోన్ దట్ హిజ్ ఫాదర్స్ సర్వెంట్స్ హ్యాడ్ రిసీవ్డ్ దేర్ లెటర్. ఆ తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళ ఫాదర్కి లెటర్ ఇవ్వడము మర్చిపోయారని. బట్ ఫర్గాటెన్ టు గివ్ ఇట్ టు హిజ్ ఫాదర్, మర్చిపోయాను, ఇప్పుడు నేను మీ ఫాదర్కి ఇది ఇవ్వడం అని చెప్పి చెప్తారు. అంబేద్కర్ కేమ్ టు నో దట్ ఆల్ పర్సన్స్ వర్ నాట్ అలైక్. అప్పుడు అంబేద్కర్ తెలుసుకున్నాడు, ఆల్ పర్సన్స్, అందరూ కూడా, అక్కడ ఉండేటువంటి అందరూ కూడా పర్సన్స్ వర్ నాట్ అలైక్. నాట్ అలైక్ అంటే డిఫరెంట్, సరిగా లేకపోవడం, ఎవరు కూడా సరిగా లేకపోవడం. దే వాజ్ ఏ బ్రాహ్మిన్ టీచర్ ఇన్ హిజ్ హై స్కూల్ హూ షోడ్ గ్రేట్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ భీమ్రావ్. భీమ్రావు చదువుకునేటప్పుడు వాళ్ళ టీచర్ అయినటువంటి ఒక వ్యక్తి బ్రాహ్మిన్స్, ఆయన భీమ్రావు మీద చాలా ప్రేమ, అఫెక్షను చూపించేవాడు. హీ ఆఫర్డ్ మీల్స్ టు భీమా డ్యూరింగ్ హిజ్ రీసెస్. భీమ్రావు అంబేద్కర్ గారిని ఆయన విరామ సమయంలో భోజనానికి కూడా ఆఫర్ చేసేవాడు, మీల్స్కి రమ్మని చెప్పి పిలిచేవాడు. దిస్ టీచర్ లెఫ్ట్ ఎ మార్క్ ఆఫ్ లవ్ ఆన్ భీమాస్ లైఫ్. ఆ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయులు ఒక మార్క్, ఒక గుర్తు, ప్రేమకు ఒక గుర్తుగా భీమ్రావు లైఫ్లో నిలిచిపోయాడు. డాక్టర్ అంబేద్కర్ రిమెంబర్డ్ ద టీచర్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. అటువంటి వ్యక్తిని మన అంబేద్కర్ గారు
జీవితాంతం తన జీవితాంతం గుర్తుంచుకుంటాడు. సో నెక్స్ట్ లెసన్, అంబేద్కర్ felt that lack of education is the root cause of caste discrimination. చూడండి వర్డ్స్ చూడండి. అంబేద్కర్ ఫెల్ట్ దట్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద రూట్ కాజ్ అంటే మూల కారణం. ఈయన అధికంగా చదవడము మూల కారణం ఏంటంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్షత. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీన్స్ కుల వివక్షత. డిస్క్రిమినేషన్ అంటే వివక్షత. ఇండియాలో ఉండే కుల వివక్షత అనేది ఈయనను అధికంగా నాలెడ్జ్ పెంచుకోవడము, చదువుకోవడానికి దారి తీసింది. హీ డిసైడెడ్ టు అప్లిఫ్ట్ ద, చూడండి అప్లిఫ్ట్ అంటే పైకి తీసుకురావడం, ద అప్రెస్డ్ క్లాసెస్. ఎవరైతే అణగారిన కులాలు, అప్రెస్డ్ క్లాసెస్, ఎవరైతే అణగారిన కులాలు, అన్యాయం జరిగే వర్గాలు అనమాట. న్యాయం జరగకపోగా అన్యాయం జరిగేటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో అలాంటి వర్గాలను అప్లిఫ్ట్ పైకి తీసుకురావడం కోసం, అండ్ రిమూవ్డ్ క్యాస్ట్ బ్యారియర్స్. ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వీళ్ళను ఆ రకంగా అప్లిఫ్ట్లోకి తీసుకురావడానికి, ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగించడానికి ఇతను ఆ రోజు డిసైడ్ అయ్యాడు. సీయింగ్ ద ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఆఫ్ భీమ్. చూడండి ఇంటెలెక్చువల్ కెపాసిటీ, మేధాశక్తి. ఇంటెలెక్చువల్ అంటే మేధావి, చాలా గొప్ప మేధావి భీమ్. ఇది ద మహారాజా సయాజీరావ్ ఆఫ్ బరోడా. ఈయన ఒక రాజు, బరోడాకి రాజు. ఆయన హెల్ప్డ్ హిమ్ జాయిన్ ఎల్ఫిన్స్టోన్ కాలేజ్ ఇన్ ముంబై. ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో చదువుకోవడానికి ఈ రాజుగారు కొంత డబ్బును హెల్ప్ చేస్తాడు. తర్వాత అంబేద్కర్ వెంట్ టు ద యుఎస్ఏ టు జాయిన్ కొలంబియా యూనివర్సిటీ. ఆ తర్వాత అంబేద్కర్ అక్కడి నుంచి అమెరికా వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో చదువుకుంటాడు. హీ కంప్లీటెడ్ హిజ్ ఎంఏ అండ్ పిహెచ్డి దేర్. కొలంబియా యూనివర్సిటీలోనే ఎంఏ, మాస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ పిహెచ్డి కంప్లీట్ చేస్తాడు. దెన్ ఆ తర్వాత హీ జాయిన్ ద లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ పొలిటికల్ సైన్స్. ఆ తర్వాత లండన్ స్కూల్లో ఎకనామిక్స్ చేస్తాడు. ఆ తర్వాత పొలిటికల్ సైన్స్లో కూడా గ్రాడ్యుయేటెడ్ కంప్లీట్ చేస్తాడు. బాబాసాహెబ్ వాజ్ ఏ వొరసియస్ రీడర్. చూడండి వొరసియస్ రీడర్ అంటే ఆతృత కలిగినటువంటి, చదవాలి అనేటువంటి విపరీతమైనటువంటి ఆతృత ఉంటుందన్నమాట. ఎక్స్ట్రీమ్లీ ఈగర్. వొరాసియస్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ ఈగర్. ఎటువంటి రీడర్ అంటే వొరాసియస్ రీడర్. ఆయన చాలా ఎప్పుడెప్పుడు చదవాలి పుస్తకాల పురుగు అని మనం చెప్పవచ్చు. ఆ రకంగా చదువుతాడనమాట. హీ హ్యాడ్ ఏ గ్రేట్ థర్స్టీ ఫర్ బుక్స్ అంటే పడి చస్తాడు, పిండి తాగుతాడనమాట. అటువంటి వ్యక్తి, బుక్స్ అంటే చాలా ఇష్టం. హీ సేవ్డ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ స్పెంట్ ఆన్ బయింగ్ బుక్స్. కొంత డబ్బు కనిపించిన, కొంత డబ్బు ఉన్నా సేవ్ చేసుకొని వెంటనే దానికి సంబంధించి బుక్స్ కొనుక్కుంటాడు. ఆ అమౌంట్ తోటి బుక్స్ కొనుక్కుంటాడు. హీ పర్చేజ్డ్ అబౌట్ 2000 ఓల్డ్ బుక్స్ వెన్ హీ వాజ్ ఇన్ న్యూయార్క్ అట్ ద టైమ్ ఆఫ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్లో జరుగుతున్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన సుమారుగా 2000 ఓల్డ్ పుస్తకాలను కొనుక్కున్నాడు. చూడండి, హీ బాట్ సమ్ మెనీ బుక్స్, దే వర్ సెంట్ ఇన్ ఇండియా. వాటన్నింటినీ, చాలా బుక్స్ కొన్నాడు, వాటన్నింటినీ ఇండియాకు పంపించడానికి 32 బాక్సులు అయినాయి. చూడండి 32 బాక్సులు అంటే డజంట్ ఇట్ సౌండ్ అమేజింగ్. చూడండి ఆ మాట వినడానికి ఎంత అద్భుతంగా ఉందో. 32 బాక్సుల్ని పుస్తకాలు ఆయన చదువుకోవడానికి సేవ్ చేసుకొని పంపించాడంటే ఎంత ఇంట్రెస్ట్ స్టూడెంట్ చదవడానికైనా. సో ప్రస్తుతం మన ప్రభుత్వం కూడా పిల్లలందరికీ రీడింగ్ కెపాసిటీ నేర్పించాలని చెప్పి కొత్తగా ఈ సండే రీడింగ్ టైం అని చెప్పి ఆదివారాలు ఉండేటువంటి లైబ్రరీలను అభివృద్ధి చేసి లైబ్రరీలకు వెళ్ళడం, స్కూల్స్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం, ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రభుత్వం ఆ రకంగా కృషి చేస్తుంది. సో నెక్స్ట్, ద సర్వీసెస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ టు మోడర్న్ ఇండియా వర్ ఎవర్ మ్యాచ్లెస్. చూడండి
ద సర్వీసెస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్, అంబేద్కర్ గారి సేవలు ఈ మోడర్న్ ఇండియాకు సాటి లేనివి, ఎవరు కూడా చేయలేనటువంటివి, మ్యాచ్లెస్. ఎవరితో ఈయన చేసినటువంటి సేవలు, ఈయనతో పాటు చేసిన సేవలు ఇంకొకరు ఎవరు కూడా ఈయనకు సాటి రారు. హీ వాజ్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ టు రైట్ ఇండియన్స్ న్యూ కాన్స్టిట్యూషన్. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఒక ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని, మనము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేటువంటి ఒక రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం మనంతట మనమే ఒక లిఖితపూర్వక రాజ్యాంగాన్ని ఒకటి తయారు చేసుకోవాలని, ఆ యొక్క రాజ్యాంగంని తయారు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని ఎంచుకోవడం జరిగింది. హీ వాజ్ అపాయింటెడ్ ద ఫస్ట్ లా మినిస్టర్. అంతేకాకుండా ఈయన మొదటి న్యాయశాఖ మంత్రి, లా మినిస్టర్ ఇన్ ద జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన యొక్క క్యాబినెట్లో ఈయన లా మినిస్టర్గా ఉన్నాడు. హీ వాజ్ ద ఛాంపియన్ ఆఫ్ ద అప్రెస్డ్ క్లాసెస్. చూడండి, అప్రెస్డ్ క్లాసెస్, అణగారిన కులాలందరికీ కూడా ఈయన ఒక ఛాంపియన్. అండ్ ద లీడర్ ఆఫ్ ఆల్, వాళ్ళందరికీ కూడా ఒక నాయకుడిగా కూడా ఉన్నాడు. త్రూ హీ ఎక్స్పీరియన్స్డ్ ఏ బిట్టర్ చైల్డ్హుడ్. కానీ ఇతనికి ఒక చేదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక చేదు ఎక్స్పీరియన్స్డ్ ఇతని చిన్నతనం నుంచి చూసుకుంటూ వచ్చాడు. హీ బికేమ్ ద రైటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇతను ఒక చిన్న చేదు స్వభావము, ఒక చిన్నతనం నుంచి అతను అనుభవించినటువంటి అండరానితనము, అటువంటి చేదు, అతను బుల్లక్ కార్ట్స్లో రావడము, అతనికి నీళ్లు కూడా ఇవ్వకపోవడము, ఈ చేదు అనుభవాలన్నీ కూడా అతన్ని అధిగమించుకొని అతను ఈరోజు ప్రజెంట్ ఆ కాన్స్టిట్యూషన్స్ రాచేటువంటి రోజుకు ఎంత గొప్పగా ఎదిగాడు అంటే, అతను పెంచుకున్నటువంటి నాలెడ్జ్, అతను చదివినటువంటి బుక్స్, అతను ఫేస్ చేసినటువంటి కష్టాలన్నీ కూడా అతన్ని ఈ యొక్క రకంగా తయారు చేయడం జరిగింది. హీ బికేమ్ ఏ రైటర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇన్ ద ఇయర్ 1919, చూడండి, 1919 డాక్టర్ అంబేద్కర్ వాజ్ అవార్డెడ్ ద భరతరత్న. చూడండి, 1990 ఈయనను గుర్తించి భారత ప్రభుత్వము 1919లో డాక్టర్ అంబేద్కర్ గారికి భరతరత్న, అత్యుత్తమ పురస్కారం భరతరత్నాన్ని ఇచ్చి, అప్పటికి ఆయన చనిపోయినారు. ఈయన 1956లో డిసెంబర్ 6వ తేదీన చనిపోయారు. ఆ తర్వాత 1990లో ఈయనకు చాలా కాలం తర్వాత ఈయనకు ఇవ్వాల్సిన పరిస్థితి అప్పుడు వచ్చింది. సో నెక్స్ట్, the government of India released a stamp in memory of his valuable service to modern India. గవర్నమెంట్ ఈయన సర్వీస్ని గుర్తించి ఈయన పేరుతో ఒక స్టాంపును కూడా, ఒక పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేసింది. ఐ బిలీవ్ దట్ బాబా సాహెబ్ అచీవ్డ్ సచ్ ఏ సక్సెస్ బికాస్ ఆఫ్ హిజ్ రీడింగ్ హ్యాబిట్. చూడండి, నేను నమ్ముతున్నాను, నేను మీకు ఇందాక కూడా చెప్పున్నాను, నేను నమ్ముతున్నాను ఈ యొక్క అచీవ్మెంట్ ఏదైతే ప్రభుత్వం భరతరత్న ఇచ్చింది, ఏదైతే అతను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యాడు, ఏదైతే ఒక రాజ్యాంగాన్ని కమిటీకి ఆయన ఒక హెడ్గా ఉన్నాడు, ఏదైతే ఒక లా మినిస్టర్గా ఉన్నాడు, ఈ అన్నిటి యొక్క ఈ సక్సెస్ మొత్తానికి కారణం ఏంటంటే, ఇన్ మై ఒపీనియన్, ఐ బిలీవ్ హీఈస్ రీడింగ్ హ్యాబిట్. అతని యొక్క అలవాటుగా చదివేటువంటి పుస్తకాలు చదవడం అనేది, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల he will be get that all posts. I have really been inspired by బాబా సాహెబ్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. I have decided to read as many books as possible now onwards. ఈ రోజు నుంచి నేను కూడా, నాతో పాటు వ్యూవర్స్ అందరూ కూడా బుక్స్ చదవండి, నాలెడ్జ్ని పెంచుకోండి. ఏ బుక్ అయినా ఏదో ఒక రోజు అది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఆ ఉద్దేశంతో మనం ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసుకోవాలి. క్యాన్వే మై విషెస్ టు ఆల్ అని ఆ పాప వాళ్ళ ఫ్రెండ్కి ఈ రకంగా ఒక లెటర్ రూపంలో ఈయన గురించి, భీమ్రావ్ అంబేద్కర్ గారి గురించి విషయాలన్నీ పంపించింది. సో కుసుమకు పంపించింది స్వప్న. సో ఇక్కడ చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ద అడ్రస్ అండ్ సూపర్స్క్రిప్షన్ ఆఫ్ అడ్రస్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ చూడండి. రీడింగ్ కాంప్రహెన్షన్, choose the correct answer from the choose given below. Dr. Ambedkar experienced
pangs of untouchability. When he went to London, ఆయన ఎక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యాడు, ఆయన అంటరాంతరం ఆయనకి ఎక్కడ బాధ కలిగించింది? వెన్ హీ వెంట్ టు లండన్కి వెళ్ళినప్పుడు, ఆఫ్టర్ హీ బికేమ్ ఏ మినిస్టర్ అయినప్పుడు, రైట్ ఫ్రమ్ ద ఇన్ చైల్డ్హుడ్ అతని చిన్నతనంలో అతనికి ఇది ఫేస్ చేసిండ్రు. అంబేద్కర్స్ ఫాదర్ డిడ్ నాట్ కమ్ టు ద రైల్వే స్టేషన్ బికాజ్ అంబేద్కర్ వాళ్ళ నాన్నగారు రైల్వే స్టేషన్కి రాలేదు. ఎందుకంటే దే హ్యాడెంట్ రిటర్న్ ఏ లెటర్ టు హిజ్ ఫాదర్. వాళ్ళ నాన్నకు అతను లెటర్ రాయలేదా. హిజ్ ఫాదర్ డిడెంట్ రిసీవ్డ్ ద లెటర్ ఇన్ టైమ్. వాళ్ళ నాన్నకు పంపించిన లెటర్ ఇన్ టైంలో అందలేదా. హిజ్ ఫాదర్ ఫర్గెట్ అబౌట్ ఇట్. దాని గురించి వాళ్ళ నాన్న మర్చిపోయాడా? నో. సెకండ్ వన్, హిజ్ ఫాదర్ డిడెంట్ గెట్ ఇన్ టైంలో పొందకపోవడం వల్ల వాళ్ళ నాన్న అక్కడికి రైల్వే స్టేషన్కి రాలేకపోయాడు. డాక్టర్ అంబేద్కర్ రిమెంబర్డ్ ద బ్రాహ్మిన్స్ టీచర్ త్రూ అవుట్ హిజ్ లైఫ్ బికాజ్ బ్రాహ్మిన్స్ అయినటువంటి ఒక టీచర్ని బిఆర్ అంబేద్కర్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఆ టీచరు ఎందుకంటే ద టీచర్ షోడ్ గ్రేట్ లవ్ అండ్ అఫెక్షన్ ఇన్ భీమ్రావ్. చాలా ప్రేమ, అభిమానం, ఆప్యాయతలను భీమ్రావ్ అతని మీద చూపించాడు. సో భీమ్రావ్ సేవ్డ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మనీ అండ్ యూజ్డ్ టు మనీ. ఆ మనీని, స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీని యూజ్ చేసి ఏం చేసేవాడు? టు బై క్లాత్స్, టు బై టాయ్స్, టు బై బుక్స్. కొంత డబ్బు ఉన్న వెంటనే దానికి సంబంధించి ఏదో ఒక బుక్ కొనుక్కొని చదివేవాడు. వాట్ డిడ్ అంబేద్కర్ డూ ఎట్ ద టైమ్ ఆఫ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ సమయంలో అంబేద్కర్ ఏం చేశాడు? సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో లండన్లో అంబేద్కర్ ఏం చేశాడు? హీ బాట్ నథింగ్ దేర్. ఏమి బై అంటే కొనేను అని, ఇక్కడ బైకి పాస్ట్ ఫామ్ బాట్. హీ బాట్ నథింగ్ దేర్. ఏం కొనలేదు. హీ బాట్ సో మెనీ బుక్స్ దేర్. అక్కడ ఎన్నో పుస్తకాలు కొన్నాడు. హీ బాట్ సో మెనీ క్లాత్స్ దేర్. ఈ సెకండ్ వన్, ఎన్నో రకాల పుస్తకాలు అక్కడ కొన్నాడు. సో ఈ యొక్క వీడియోని ఇంతటితో కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో వొకాబులరీ, గ్రామర్ సంబంధించి మనం చెప్పుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ లైక్ చేయమని చెప్పండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ లింక్ను పెట్టాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.